ఇక్కడున్న యువకులందరూ ఆలోచించాలా. గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఉత్తరాంధ్రకి ఒక్క పెట్టుబడి వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. కానీ అదే ప్రజాధనాన్ని లూటీ చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నాడు ఈ జగన్. ఎన్నికల ముందల అన్ని షుగర్ ఫ్యాక్టరీలు మరి తెరిపిస్తానని హామీ ఇచ్చి కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ రోజు తెరవలేదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ పోరాడితే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది. ఆ రైల్వే జోన్ కి కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు కేటాయించలేదు. ఇంకా విశాఖ హక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి ఆంధ్ర రాష్ట్రం కోసం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి సహకరిస్తున్నాడు ఈ జగన్. అక్కడ ఉన్న ఆస్తుల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయం, అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది. ఇంకా ఉత్తరాంధ్రకి ఈ జగన్ ఒక కొత్త పథకం ఇచ్చాడు. మొత్తం ఉత్తరాంధ్రని ఇద్దరికి అప్పగిచ్చాడు. మొదటి వ్యక్తి పేరు విజయసాయి రెడ్డి, రెండో వ్యక్తి పేరు వైవి సుబ్బారెడ్డి. వీళ్ళిద్దరు పడి ఒక పంది కుక్కలాగా ఉత్తరాంధ్రాన్ని తినేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా భూ కబ్జాలు చేస్తున్నారు. ఎవరన్నా పోరాడితే దొంగ కేసులు పెడుతున్నారు. మన కార్యకర్తలు ఎదురు దొరికితే ఏకంగా మన ఇంటిపైకి వచ్చి మన కాంప్లెక్స్ గాని ఇల్లు గాని ఈ రోజు ధ్వంసం చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అంతెందుకు రామ్ తీర్థంలో ఏకంగా శ్రీరాముడు తల కూడా నరికేశాడు ఈ జగన్. ఇప్పటికీ దాని వెనకాల ఎవరున్నారో చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాడు. ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా? లేదు. ఇంకో పక్కన వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం పనులన్నా ప్రారంభించాడా అని మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. నాడు నేడు ఎప్పుడు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇక్కడ రోడ్లు గాని, బ్రిడ్జిలు గాని, ఆసుపత్రులు కానివ్వండి, అంతెందుకు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. నర్సన్నపేట నియోజకవర్గాన్ని ఆనాడు 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన పార్టీ మన పార్టీ, తెలుగుదేశం పార్టీ.